విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సఖులు, ఓసారి మేమందరం శ్రీశైలం వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారిని కూడా మాతో పాటు తీసుకువెళ్ళామండి. ప్రత్యేక పూజలు చేసి హుండీలో డబ్బులు వేస్తుంటే మా అత్తగారు మా వైపు అదోలా చూసి మెల్లిగా బయటకు వెళ్ళిపోయారండి. కాసేపు అయ్యాక బయటకు వచ్చి చూస్తే గుడి బయట అడుక్కుంటున్న భిక్షగాళ్లకి పులిహోర పొట్లాలు పంచుతూ కనిపించారు. ఆవిడ పెన్షన్ డబ్బుల్లోంచి ఓ 5,000 తీసుకొస్తూ ఉంటే దేవుడి హుండీలో వేస్తారేమో అనుకున్నాం. తీరా ఆ డబ్బు ఇలా ఉపయోగించారన్నమాట అండి. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను. హాయ్, వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు మనం మన సఖీ ఫ్యాషన్లో సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న శుభం డిజైనర్ స్టోర్లో ఉన్నామండి. ఈ మధ్యకాలంలో డిజైనర్ శారీస్ అంటే అందరికీ క్రేజ్ అయిపోయింది కదా. మరి అందులో వచ్చిన కొత్త కొత్త వెరైటీస్ ఏంటో లుక్ వేద్దామా? హలో ప్రణీత రెడ్డి గారు. హలో ప్రశాంత్. ప్రణీత గారు, డిజైనర్ శారీస్ అంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి క్రేజ్ ఎక్కువైపోయింది. అందులో కూడా చాలా వెరైటీస్ వస్తాయి. ప్రజెంట్ ఎలాంటి ట్రెండ్లో ఉన్నాయండి? ఫస్ట్లో అయితే మనకి ఎక్కువ వర్క్ సారీస్ బాగా ఫ్యాషన్ ఉండింది, స్టోన్స్ అని అదని ఇదని. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ప్యాచ్ వర్క్స్ని బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ప్యాచ్ వర్క్స్ ఎందుకంటే అవి లైట్ వెయిట్, స్టోన్స్ అంటే మళ్ళీ శారీ పైన హెవీ అయిపోయే వరకల్లా బరువు మోయలేకపోతున్నారు కదా. సో దానికోసం ఎక్కువ ప్యాచ్ వర్క్స్ అని లైట్ లేస్ బోర్డర్స్, నెట్ అట్లా యూజ్ చేస్తున్నారు. డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ స్టోన్స్ వాటికంటే. అవి చూద్దాం. ఫస్ట్ వెరైటీ ఏం చూపిస్తున్నారు? ఫస్ట్ ఒకటి జార్జెట్ శారీ చూపిస్తాను. ఇట్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ. రెడ్లో మళ్ళీ మీకు డ్యూయల్ షేడ్ రెడ్ అండ్ ఆరెంజ్. సో నేను కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. బార్డర్ మాత్రం కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చింది. గ్రీన్ కాంట్రాస్ట్ బార్డర్.